ఓం శాంతి 31/2022 అవ్యక్త మురళి. మొత్తం జ్ఞానం యొక్క సారము స్మృతి. ఈరోజు సమర్థుడైన తండ్రి నలువైపులా ఉన్న తమ సమర్థ పిల్లలను చూస్తూ ఉన్నారు. ప్రతి సమర్థమైన పుత్రుడు తన సమర్థతను అనుసరించి ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈ సమర్థమైన జీవితం అనగా సుఖమయమైన, శ్రేష్ట, సఫలత సంపన్నమైన అలౌకిక జీవితానికి ఆధారమేది? ఆధారం ఒకే శబ్దం, స్మృతి. వాస్తవానికి మొత్తం డ్రామా ఆట అంతా విస్మృతి మరియు స్మృతుల ఆట. ఈ సమయంలో స్మృతి యొక్క ఆట నడుస్తూ ఉంది. బాప్ దాదా బ్రాహ్మణ్ ఆత్మలైన మిమ్ములను ఏ ఆధారంపై పరివర్తన చేశారు? కేవలం మీరు ఆత్మలు, శరీరము కాదు అనే స్మృతి ఇప్పించారు. ఈ స్మృతి ఎంత అలౌకిక పరివర్తన చేసేసింది. అన్నీ మారిపోయాయి కదా. మానవ జీవితం యొక్క విశేషతయే స్మృతి. బీజము స్మృతి. ఈ బీజము ద్వారా వృత్తి, దృష్టి, కృతి, అంతేకాక మొత్తం స్థితి అంతా మారిపోతుంది. అందుకే ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి స్థితి అనే గాయనం ఉంది. బాబా పునాది అయిన స్మృతినే పరివర్తన చేసేశారు. ఎప్పుడైతే పునాది శ్రేష్టంగా అయిందో స్వతహాగానే పూర్తి జీవితం అంతా శ్రేష్టంగా అయింది. మీరు శరీరాలు కాదు, ఆత్మలు అనే చాలా చిన్న విషయాన్ని పరివర్తన చేశారు. ఈ పరివర్తన జరిగిన వెంటనే ఆత్మ సర్వశక్తివంతమైనది కనుక స్మృతి కలుగుతూనే సమర్థమైపోయింది. ఇప్పుడు ఈ సమర్థమైన జీవితం ఎంత ప్రియం అనిపిస్తుంది. స్వయం మీరు కూడా సమర్థ స్వరూపులుగా అయ్యారు. ఇతరులకు కూడా ఈ స్మృతినిప్పించి ఎలా ఉండే వారిని ఎలా చేసేస్తారు. ఈ స్మృతి ద్వారా ప్రపంచాన్ని మార్చేశారు. ఈశ్వరీయ ప్రపంచం ఎంత ప్రియమైనది. సేవార్థము ప్రపంచంలోని ఆత్మల జతలో ఉంటారు, కానీ మనస్సు సదా అలౌకిక ప్రపంచంలో ఉంటుంది. దీనిని స్మృతి స్వరూపమని అంటారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా స్మృతి స్వరూపాత్మ సమర్థంగా ఉన్న కారణంగా పరిస్థితిని ఏమని భావిస్తారు? ఇది ఒక ఆట అని భావిస్తారు. ఎప్పుడు భయపడరు. భలే ఎంత పెద్ద పరిస్థితులు వచ్చినా సమర్థమైన ఆత్మకు ఈ పరిస్థితులన్నీ గమ్యానికి చేరుకునే మార్గంలోని ప్రక్క దృశ్యాల వంటివి, అనగా దారిలో కనిపించే దృశ్యాల వంటివి. సైడ్ సీన్స్ బాగున్నాయి అని అనిపిస్తుంది కదా. ఖర్చు చేసి అయినా సైడ్ సీన్స్ చూసేందుకు వెళ్తారు. ఇక్కడ కూడా ఈ రోజుల్లో ఆబు దర్శనానికి వెళ్తారు. ఒకవేళ దారిలో ప్రక్క దృశ్యాలు లేకుంటే ఆ దారి బాగా అనిపిస్తుందా? బోర్ అనిపిస్తుంది. ఇటువంటి స్మృతి స్వరూప సమర్థ స్వరూప ఆత్మలకు పరిస్థితులు అనండి, పరీక్ష అనండి, విఘ్నం అనండి, సమస్య అనండి, అన్ని ప్రక్క దృశ్యాలే. గమ్యానికి చేరే మార్గంలోని ఈ ప్రక్క దృశ్యాలను అనేక సార్లు దాటుకున్నాము అనే స్మృతి ఉంది. నథింగ్ న్యూ, క్రొత్తది ఏమీ లేదు అని భావించేందుకు కూడా పునాది ఏది? స్మృతి. ఒకవేళ ఈ స్మృతిని, ఈ జ్ఞాపకాన్ని మర్చిపోతే, అనగా పునాది కదిలితే జీవితము అనే భవనమంతా కదలడం ప్రారంభమవుతుంది. మీరైతే చలించకుండా అచలంగా ఉన్నారు కదా. ఈ మొత్తం చదువులోని 4 సబ్జెక్టులకు ఆధారం కూడా స్మృతియే. అన్నిటికంటే ముఖ్యమైన సబ్జెక్టు స్మృతి. యాద్ అనగా నేనెవరు, తండ్రి ఎవరు అనే స్మృతి. రెండవ సబ్జెక్టు జ్ఞానము. రచయిత మరియు రచనల జ్ఞానము లభించింది. జ్ఞానానికి పునాది కూడా స్మృతియే. అనాదిలో నీవెవరు, ఆదిలో ఎవరు, వర్తమాన సమయంలో నీవెవరు అనే స్మృతులన్నీ ఇప్పించారు. మీరు బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలు, అంతేకాక ఫరిస్తాల నుండి దేవతలు. ఇలా ఇంకా ఎన్నో స్మృతులను ఇప్పించారు. కనుక ఇదంతా జ్ఞానం యొక్క స్మృతియే కదా.
మూడవ సబ్జెక్టు దివ్య గుణాలు. బ్రాహ్మణులైన మీ గుణాలు ఇవి అని దివ్య గుణాల స్మృతి కూడా ఇప్పించారు. గుణాల లిస్టు కూడా స్మృతిలో ఉంటుంది. అందుకే సమయానుసారం ఆ గుణాన్ని కార్యములో కర్మలో ఉపయోగిస్తారు. ఒక్కొక్కసారి స్మృతి తగ్గిపోవడం వలన రిజల్ట్ ఏమవుతుంది? సమయానికి గుణాన్ని ఉపయోగించలేరు. సమయం గడిచిపోయిన తర్వాత ఈ పని చెయ్యాలనుకోలేదు కానీ జరిగిపోయింది, ఇక ముందు ఇలా చెయ్యరాదు అని స్మృతిలోకి వస్తుంది. కనుక దివ్య గుణాలను కర్మలో ఉపయోగించేందుకు కూడా సమయానికి స్మృతి ఉండాలి. అప్పుడప్పుడు ఇలా మీపై మీరు నవ్వుకుంటారు కూడా. సాధారణంగా ఏదైనా విషయాన్ని, ఏదైనా వస్తువును సమయానికి మర్చిపోతే ఆ సమయంలో స్థితి ఎలా ఉంటుంది? వస్తువు ఉన్న సమయానికి గుర్తు రాకుంటే గాబరా పడతారు కదా. అలాగే ఇక్కడ కూడా సమయానికి స్మృతి లేని కారణంగా అప్పుడప్పుడు గాబరా పడతారు. కనుక దివ్య గుణాలకు ఆధారమేమైంది? సదా స్మృతి స్వరూపము, నిరంతరము మరియు న్యాచురల్గా దివ్య గుణాలు సహజంగా ప్రతి కర్మలో కార్యంలో ఉపయోగపడుతూ ఉంటాయి. నాలుగవ సబ్జెక్టు సేవ. దీనిలో కూడా నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను, విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా ఉన్నాను అనే స్మృతి స్వరూపంగా అవ్వకుంటే సేవలో సఫలత పొందలేరు. ఇలాంటి సేవ ద్వారా ఏ ఆత్మను స్మృతి స్వరూపంగా చేయలేరు. సేవ అంటేనే స్వంత స్మృతిని మరియు తండ్రి స్మృతిని ఇప్పించడం. కనుక 4 సబ్జెక్టులకు పునాది స్మృతియే కదా. మొత్తము జ్ఞాన సారమంతా ఒకే శబ్దం స్మృతి. అందువలన బాప్ దాదా ముందే చివరి పరీక్షలో వచ్చే ప్రశ్న ఏదో కూడా వినిపించారు. చాలా పెద్ద పరీక్ష ఏమీ రాదు. ఆ పరీక్షలో ఒకే ప్రశ్న ఉంటుంది. అది కూడా 1 సెకండుదే ఉంటుంది. ఏ ప్రశ్న ఉంటుంది? నష్టో మోహ స్మృతి స్వరూపం. ఆ సమయంలో ఎవ్వరిపైన దేనిపైన మోహం ఉండకూడదు. మోహాన్ని నష్టం చేసుకోవాలి. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. ఈ ప్రశ్న కూడా ముందే వినేశారు కదా. కనుక అందరూ పాస్ అవ్వాలి. అందరూ నంబర్ 1గా పాస్ అవుతారా లేక నంబర్ వారుగా పాస్ అవుతారా? డబల్ విదేశీయులు ఏ నంబర్లో పాస్ అవుతారు? అయితే మాలను సమాప్తం చేయాలా లేక వేరే మాల తయారు చేయాలా? ఉత్సాహం అయితే చాలా బాగుంది. డబల్ విదేశీయులకు లాస్ట్లో వచ్చిన ఫాస్ట్గా వెళ్ళే విశేషమైన ఛాన్స్ ఉంది. ఈ అవకాశం ఉంది. వేరే మాల తయారు చేస్తే సత్యుగంలో పిక్నిక్గా కాబోయే స్థానాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఇష్టమైతే వేరే మాల తయారు చేయించమంటారా? మీ కొరకు మాలలో వచ్చేందుకు మార్జిన్ ఉంచారు, వచ్చేస్తారు. అచ్చా, టీచర్లు అందరూ స్మృతి స్వరూపులే కదా. 4 సబ్జెక్టులలో స్మృతి స్వరూపులు. కష్టమేమీ లేదు. టీచర్లంటే అర్థమే తమ స్మృతి స్వరూప ఫీచర్స్ అనగా రూపురేఖల ద్వారా ఇతరులను కూడా స్మృతి స్వరూపులుగా తయారు చేయడం. మీ ఫీచర్సే ఇతరులకు నేనాత్మను అనే స్మృతి ఇప్పించాలి. మీ మస్తకంలో ప్రకాశిస్తున్న ఆత్మలు లేక ప్రకాశిస్తూ ఉండే మణినే చూడాలి. సర్పము పడగలో ఉన్న మణిని చూసినప్పుడు ఎవ్వరి ధ్యాస సర్పం పైకి వెళ్ళదు, మణి వైపుకి వెళ్తుంది. అలా ప్రకాశిస్తున్న అవినాశి మణిని చూసి దేహ భావ స్మృతిలోకి రాకూడదు. అటెన్షన్ స్వతహాగా ఆత్మ వైపు వెళ్ళాలి. టీచర్లు ఈ సేవ కొరకు నిమిత్తంగా ఉన్నారు. విస్మృతిలో ఉన్నవారికి స్మృతి నిప్పించడమే సేవ. సమర్థలే కదా. లేక అప్పుడప్పుడు భయపడతారా? ఒకవేళ టీచర్లు గాబరా పడితే విద్యార్థులు ఏమవుతారు? టీచర్లు అనగా సదా సహజంగా నిరంతర స్మృతి స్వరూపము నుండి సమర్థ స్వరూపులు. బ్రహ్మబాబా ఫ్రంట్లో ఉండేవారు కనుక టీచర్లు కూడా ముందే ఉన్నారు కదా. నిమిత్తులు అంటే ముందుండేవారు. సేవ కొరకు సమర్పణ అయ్యేందుకు ధైర్యం చేసి సమర్థులుగా అయ్యారు.
కనుక ఈ స్మృతి మీరు చేసిన త్యాగానికి లభించిన భాగ్యం. త్యాగం చేసేసారు, ఇప్పుడు భాగ్యం లభించడం పెద్ద విషయమేమీ కాదు. త్యాగం అయితే చేశారు, కానీ త్యాగం కాదు. ఎందుకంటే ప్రాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఏం త్యాగం చేశారు? కేవలం శ్వేత వస్త్రాలు ధరించారు. దానివల్ల ఇంకా అందంగా అయ్యారు. ఫరిస్తాలు దేవకన్యలుగా అయ్యారు. ఇంతకంటే ఏం కావాలి? ఇక తినడము తాగడము వదిలేశారు. ఈ రోజుల్లో డాక్టర్లు కూడా ఎక్కువగా తినకండి, తక్కువగా తినండి, సాదా భోజనం తినండి అని అంటారు. ఈ రోజుల్లో డాక్టర్లు కూడా తినేవారిని కూడా తిననివ్వరు. మరి ఇంకేం వదిలేస్తారు? నగలు ధరించడం వదిలేశారు. ఈ రోజుల్లో నగలు ధరిస్తే దొంగలు వెంటబడతారు. వదిలేసి మంచి పని చేశారు, తెలివిగల పని చేశారు. అందువలన త్యాగానికి 10 రెట్ల భాగ్యం లభించింది. అచ్చా, ఇప్పుడు బాప్దాదాకు ఏథెన్స్ పట్టణం వారు గుర్తుకొస్తున్నారు. ఏథెన్స్లో చాలా పెద్ద కార్యక్రమం జరుగుతుంది. వారు కూడా చాలా స్మృతి చేస్తున్నారు. ఎప్పుడు ఏ విశాల కార్యం జరిగినా బేహద్దు కార్యంలో బేహద్దు తండ్రి, బేహద్దు పరివారం తప్పకుండా గుర్తుకొస్తారు. అక్కడకు వెళ్ళిన పిల్లలందరూ ధైర్యం కలవారు. ఎవరైతే నిమిత్తంగా అయ్యారో వారు ధైర్యము కార్యాన్ని శ్రేష్టంగా అచలంగా చేస్తుంది. తండ్రి స్నేహము మరియు విశేషాత్మల శుభభావన, శుభకామనలు పిల్లల జతలో ఉన్నాయి. బుద్ధివంతుల బుద్ధి అయిన బాబా ఎవరినైనా నిమిత్తంగా చేసి వారి ద్వారా తన కార్యాన్ని చేయించుకుంటారు. అందువలన చింతలేని చక్రవర్తులుగా అయ్యి లైట్ హౌస్, మైట్ హౌస్గా అయ్యి శుభభావన, శుభకామనల వైబ్రేషన్లు వ్యాపింపచేస్తూ ఉండండి. ప్రతి సేవాదారి పుత్రుడికి బాప్దాదా వారి పేరు మరియు విశేషత సహితంగా యాద్ ఇస్తూ ఉన్నారు ప్రియ స్మృతులను. అచ్చా, సదా నిరంతర స్మృతి స్వరూప సమర్థ ఆత్మలకు సదా స్మృతి స్వరూపులుగా అయ్యి ప్రతి పరిస్థితిని సైడ్ సీన్గా అనుభవం చేసే విశేషాత్మలకు సదా బాబా సమానంగా నలువైపులా స్మృతి యొక్క అలలు వ్యాపింపచేసే మహావీర్ పిల్లలకు సదా తీవ్ర వేగంతో వెళ్ళి పాస్ విత్ ఆనర్గా అనగా గౌరవప్రదంగా పాస్ అయ్యే మహారథి పిల్లలకు బాప్దాదా యాద్ మరియు నమస్తే. ఢిల్లీ జోన్ వారితో అవ్యక్త బాప్దాదా కలయిక. సదా మీ భాగ్యాన్ని చూసుకొని హర్షితమవుతున్నారా? సదా వాహ్ వాహ్ అనే పాట పాడుతూ ఉన్నారా? అయ్యో అయ్యో అనే పాట సమాప్తమైపోయిందా, లేక ఎప్పుడైనా దుఃఖపుటల వచ్చేస్తుందా? దుఃఖ ప్రపంచం నుండి అతీతంగా అయ్యారు, తండ్రికి ప్రియంగా అయ్యారు కనుక దుఃఖపుటలలు మిమ్మల్ని స్పర్శించలేదు. సేవార్థం ఉంటున్న కమల పుష్ప సమానంగా ఉంటారు. కమల పుష్పం బురద నుండి తొలగిపోదు, బురదలోనే ఉంటుంది, నీటిలోనే ఉంటుంది, కానీ అతీతంగా ఉంటుంది. న్యారాగా మీరు ఇలా అతీతంగా ఉన్నారా? న్యారాగా అయ్యేందుకు గుర్తు ఎంత అతీతంగా ఉంటారో అంత తండ్రికి ప్రియంగా అవుతారు. స్వతహాగానే తండ్రి ప్రేమ అనుభవం అవుతుంది. ఈ పరమాత్మ ప్రేమ ఛత్రఛాయగా అవుతుంది. ఎవరిపైన పరమాత్మ ఛత్రఛాయ ఉంటుందో వారు ఎంత సురక్షితంగా ఉంటారు. ఎవరిపై ఛత్రఛాయ ఉంటుందో వారిని ఎవరైనా ఏం చేయగలరు? అందువలన నేను పరమాత్మ ఛత్రఛాయలో ఉండే ఆత్మను అనే నశలో ఉండండి. ఇది అభిమానం కాదు, ఆత్మిక నశ ఇందులో ఉండాలి. దేహ అభిమానం ఉంటే అభిమానం వస్తుంది. ఆత్మ అభిమానులుగా ఉంటే అభిమానం రాదు, కానీ ఆత్మిక నశ ఉంటుంది. ఎక్కడ నశ ఉంటుందో అక్కడ విఘ్నం ఉండదు. చింత అయినా ఉంటుంది, లేదా ఫకూర్ నశ అయినా ఉంటుంది. రెండు జతలో ఉండవు. మంచి దాల్ రోటీ, రొట్టె పప్పు ఇచ్చేందుకు బాప్దాదా ఎప్పటికైనా ఇవ్వడానికి, ఏ పరిస్థితి వచ్చినా మీకు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారు. ప్రతిరోజు 36 రకాల భోజనం ఇవ్వరు, కానీ ప్రేమతో కూడిన దాల్ రోటీ తప్పకుండా లభిస్తుంది. ఇది నిశ్చితం, దీనిని ఎవ్వరూ ఆపలేరు. కనుక దేనికి చింతించాలి? ప్రపంచంలోని వారికి మేము తినాలి, మా వెనుక వచ్చేవారు కూడా తినాలి అనే చింత ఉంటుంది వారసుల గురించి.
మీరు ఆకలితో ఉండరు, మీ వెనుక వచ్చే వారు కూడా ఆకలితో ఉండరు. ఇంకేం కావాలి? డన్లప్ పిల్లో ఏమైనా కావాలా? ఒకవేళ డన్లప్ దిండు, డన్లప్ పరుపులో పడుకున్నా చింత చేస్తూ ఉంటే నిద్ర వస్తుందా? చింత లేకుంటే నేలపై పడుకున్నా నిద్ర వచ్చేస్తుంది. బాహువులను దిండుగా చేసుకున్నా నిద్ర వచ్చేస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఎండిపోయిన రొట్టె కూడా 36 రకాల భోజనం వలె ఉంటుంది. అందువలన మీరు చింతలేని చక్రవర్తులు. చింత లేకుండా ఉండే నిశ్చింత చక్రవర్తి పదవి అన్ని చక్రవర్తుల పదవుల కంటే శ్రేష్టమైనది. కిరీటం ధరించి సింహాసనంపై కూర్చొని చింతిస్తూ ఉంటే అది సింహాసనమా లేక చింతన? ఇప్పుడు భాగ్య విధాత అయిన భగవంతుడు మీ మస్తకంపై శ్రేష్ఠ భాగ్య రేఖను గీసేశాడు. చింత లేని చక్రవర్తులుగా అయ్యారు. ఆ టోపీ పెట్టుకొనే లేక కుర్చీలో కూర్చొనే చక్రవర్తి కాదు, చింత లేని చక్రవర్తులు. మీకేదైనా చింత ఉందా? మనవలు, ముని మనవల గురించిన చింత ఏమైనా ఉందా? మీ కళ్యాణం జరిగిపోయింది కనుక వారికి కూడా తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు సదా మీ మస్తకంపై శ్రేష్ఠ భాగ్య రేఖను చూస్తూ ఉండండి. వాహ్, నా శ్రేష్టమైన ఈశ్వరీయ భాగ్యము! ధనము సంపదల భాగ్యం కాదు, ఈశ్వరీయ భాగ్యం. ఈ భాగ్యము ముందు ధనం ఏపాటిది? అది మీ వెనుకే వస్తుంది. మీ నీడ దానంతకదే మీ వెనుక వస్తుందా లేక వెనుక రమ్మని మీరు చెప్తారా? ఇవన్నీ నీడ వంటివి, కానీ భాగ్యం అంటే ఈశ్వరీయ భాగ్యం. సదా దీని నశలో ఉండండి. పొందాలి అనుకుంటే సదా కొరకు పొందండి. తండ్రి మరియు ఆత్మలు అవినాశి అయినప్పుడు ప్రాప్తి వినాశిదెందుకు? ప్రాప్తి కూడా అవినాశిదే ఉండాలి. అచ్చా, బ్రాహ్మణ జీవితమే ఖుషీ జీవితం. సంతోషంగా తినాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా మాట్లాడాలి, సంతోషంగా పని చెయ్యాలి. లేస్తూనే కళ్ళు తెరుస్తూనే సంతోషం అనుభవం అవుతుంది. రాత్రి కళ్ళు మూసుకుంటూనే సంతోషంగా విశ్రమిస్తారు. ఇదే బ్రాహ్మణ జీవితం. అచ్చా, బాప్ దాదాతో వ్యక్తిగత మిలనం. ఆజ్ఞాకారులుగా అయితే పరివారం నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. బాప్ దాదా ముందు గాయత్రి మోడీ పరివారం కూర్చొని ఉంది. బాప్ దాదా ఈ పరివారంలో ఒక విషయాన్ని చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఏ విషయము? ఆజ్ఞాకారి పరివారం. ఇంత దూరం నుండి వచ్చి చేరుకున్నారు కదా, ఆజ్ఞను పాలించినందుకు కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరి ఆజ్ఞ అయినా సరే ఒకరు చెప్తూనే రెండవ వారు అంగీకరిస్తే సంతోషం అవుతుంది. పరస్పరం ఒకరి పట్ల ఒకరికి ఆశీర్వాదాలు వెలువడతాయి. ఎవరైనా మంచి మిత్రుడు కానీ సోదరుడు కానీ వీరు చాలా మంచివారు అని అంటే అది ఆశీర్వాదమే కదా. ఎవరితోనైనా హాజీ, సరే అలాగే అని అంటే లేక వారి ఆజ్ఞను అంగీకరిస్తే ఇందుకు కూడా గుప్త ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు సమయానికి చాలా సహాయం చేస్తాయి. ఆ సమయంలో అర్థం కాదు, ఆ సమయంలో అది సాధారణమైన విషయంగా అనిపిస్తుంది. ఈ పని అయిపోయింది కదా అని అనిపిస్తుంది. కానీ ఈ గుప్త ఆశీర్వాదాలు ఆత్మకు సమయానికి సహాయం చేస్తాయి. ఇవి జమ అవుతాయి. అందువలన బాప్ దాదా చూసి సంతోషిస్తారు. ఏ కార్యం కొరకు వచ్చినా, రావడమేమో వచ్చారు కదా, పరమాత్మ స్థానానికి ఏ కారణంతో వచ్చినా, చూసేందుకు వచ్చినా, తెలుసుకునేందుకు వచ్చినా అడుగేమే పెట్టేశారు. అందుకు కూడా ఫలం జమ అవుతుంది. ఇది కూడా తక్కువ భాగ్యం కాదు. ఈ భాగ్యం కూడా పోను పోను అనుభవం చేస్తారు. అప్పుడు స్వయాన్ని చాలా భాగ్యశాలురుగా భావిస్తారు. ఏ కారణంగానైనా మేము అడుగేమో పెట్టేశాము అని అనుకుంటారు. ఇప్పుడు దాని సంగతి తెలియదు. ఇప్పుడైతే ఇది ఏమిటో తెలియదు అని అనుకుంటూ ఉంటారు. కానీ తెలుసో తెలియకో భాగ్యం జమ అయింది అని తండ్రికి తెలుసు. అది సమయం వచ్చినప్పుడు మీకు కూడా తెలుస్తుంది, పనికొస్తుంది. అచ్చా, రష్యా సోదరి సోదరుల స్మృతులను చక్రధారి బెహన్ ఇచ్చారు. రష్యాలో ఉండే చక్రధారి బెహన్ మంచిది. కొద్ది సమయంలోనే సఫలత బాగుంది. దాహంతో ఉన్న మంచి మంచి ఆత్మలు వెలువడ్డారు. వారి స్నేహం తండ్రి వద్దకు చేరుకుంది. అందరికీ ప్రియ స్మృతులు వ్రాయండి. బాప్ దాదా స్నేహము పిల్లలందరికీ సహయోగం ఇచ్చి ముందుకు తీసుకెళ్తూ ఉంది అని చెప్పండి. మంచి సేవ జరుగుతూ ఉంది. వృద్ధి చేస్తూ నడవండి. వరదానం.
పురుషార్థంలో యథార్థమైన విధి ద్వారా సదా ముందుకు వెళ్ళే సర్వసిద్ధి స్వరూప భవ. పురుషార్థం యొక్క యథార్థమైన విధి అనేకమైనటువంటి నాది అనే వాటిని పరివర్తన చేసి ఒక్క నా బాబా అనే స్మృతిలో ఉండడం. అన్నీ మర్చిపోయి నా బాబా అనే మాటని ఎప్పుడూ మర్చిపోరాదు. ఏదైతే నాదిగా ఉంటుందో దానిని స్మృతి చేయాల్సిన పని ఉండదు సపరేట్గా. ఆ స్మృతి స్వతహాగానే వస్తుంది. హృదయపూర్వకంగా నా బాబా అని అన్నారు అంటే యోగం కూడా శక్తిశాలిగా అవుతుంది. కనుక ఈ సహజ విధి ద్వారా సదా ముందుకు వెళ్తూ సిద్ధి స్వరూపులుగా అవ్వండి. స్లోగన్: మాయా జీతులుగా అవ్వాలి అంటే స్నేహంతో పాటు జ్ఞాన పునాదిని కూడా దృఢంగా చేసుకోండి. ఈరోజు లవ్లీన్ స్థితిని అనుభవం చేసుకోవడానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. కర్మలో, వాచాలో, సంపర్కము మరియు సంబంధంలో ప్రేమ మరియు స్మృతి ఉండాలి. లేక స్థితిలో లవ్లీన్గా ఉండాలి. ఎవరు ఎంత లవ్లీన్గా ఉంటారో వారు అంతే లవ్లీగా ఎవరు ఎంత లవ్లీగా ఉంటారో వారు అంతే లవ్లీన్గా ఉండగలరు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి ప్రేమలో లవ్లీన్గా ఉండి ఇతరులను కూడా సహజంగా మీ సమానంగా మరియు బాబా సమానంగా చేసేస్తారు. ఓం శాంతి.